ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏంటంటే బేబీ కార్న్ మనకు కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, కాబట్టి నేను ఇది హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. సో దట్ మనం ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో ఇది కొంచెం మనకి ఇంకొంచెం మంచి ఫ్లేవర్గా రావాలి అనుకుంటే వీటిని ఉడికించేటప్పుడే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. చాలా ఈజీగా అలాగే చాలా ఫాస్ట్గా అయిపోయే డిష్ అన్నమాట ఇది. అంటే మనం ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం మనం బేబీ కార్న్ అనేది కొంచెం ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ముందుగా ఆయిల్ వేసేసుకుందాం. సో ఇది చింత చిగురుని మనం ఏ కాంబినేషన్లో చేసుకున్నా చాలా చాలా సూపర్గా అవుతుంది. ఒక డిఫరెంట్ పులుపు అనేది ఉంటుందన్నమాట. మనం చాలా రకాలుగా పులుపులు ఎక్కువగా మనం అంటే ఈ డిష్లలో తయారు చేసేటప్పుడు వాడుతుంటాం కదా. ఉసిరి వాడతాం, గోంగూర, చుక్కకూర, అలాగే మనకు మామిడి సీజన్లో మామిడికాయ వాడుతూ ఉంటాం, చింతపండు వాడుతూ ఉంటాం. అలాగే ఈ చిగురు దొరికినప్పుడు మనం ఈ చిగురుని కూడా వాడితే కొంచెం చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్ ఐటమ్స్ చేసినా, మీరు వెజిటేబుల్స్ కాంబినేషన్లో అయినా, ఈవెన్ పప్పు చేసుకున్నా కూడా చాలా సూపర్గా వస్తుంది. సో కంపల్సరీగా ఈసారి మీరు మార్కెట్ వెళ్ళినప్పుడు చిగురు కనిపిస్తే కంపల్సరీ తెచ్చేసుకోండి. ఓకే, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, రైట్, ఈ కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మామూలుగా మసాలా కర్రీస్, కుర్మాలు చేసుకున్నప్పుడు ఆ ఉల్లిపాయ అనేది కొంచెం మనకు రంగు మారితే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఆ బ్రౌన్ ఆనియన్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుందన్నమాట. అదర్వైజ్ మామూలుగా మనం కర్రీస్ అవి చేసుకునేటప్పుడు కొద్దిగా ఆ పచ్చివాసన అనేది పోతే కొంచెం గ్లేజీగా అవుతుంది కదా, సరిపోతుంది. ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడే కొంచెం కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేసి వేసుకున్నాం. అంటే వాటిలో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం బయటకు వస్తాయి. కనబడకుండా ఉండాలి అనుకుంటే కొంచెం చిన్న చిన్నగా చాప్ చేసి అలాగైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పేస్ట్ రూపేణ అయినా యాడ్ చేయొచ్చు. సో అల్లం వెల్లుల్లిని పేస్ట్లా తయారు చేసి అలా యాడ్ చేసుకుంటే కొంచెం ఆ మసాలా ఘాటు అనేది దీంట్లో తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ బేబీ కార్న్ మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి దాన్ని కొంచెం మనం ఎండింగ్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది. వీటిని గ్రేవీలా చేసుకోవచ్చు, డ్రైగా చేసుకోవచ్చు. మనం ఈ చిగురు కాంబినేషన్లో కొన్ని మసాలా కాంబినేషన్లో కూడా చేసుకుంటారు, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. వంకాయతో కానీ, బంగాళదుంప కుర్మా కానీ, లేకపోతే వేపుడులా మనం మామూలుగా సైడ్ డిష్లో చేసుకుంటాం కదా, రసం పులుసులు చేసుకున్నప్పుడు అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లెటూళ్ళలో కొంచెం మనకు సులభంగా దొరుకుతుంది, సిటీలో కొంచెం కష్టం. బట్ రైతు బజార్లో కానీ కొన్ని మార్కెట్లో మనం వెళ్ళినప్పుడు కనిపిస్తే మనకు తీసుకోవడం మర్చిపోద్ది. ఎందుకంటే సీజనల్గా దొరికేది మనకు సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది. ఓకే, సో ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, మనకు తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ కొంచెం పులుపు ఉంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఉప్పు, ఒక్కసారి అలా కలిపేసుకొని, సో
సో ఇప్పుడు దీంట్లో మనం చింత చిగురును యాడ్ చేసేసుకోవాలి. సో కొద్దిమంది కొన్ని రకాల డిష్లలో కొద్దిగా ఉడికిచ్చి వేసుకుంటారు. పచ్చిది వేసుకున్న మనకు తొందరగానే వేగుతుంది, అంటే లేత ఆకు ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళకు అలా ముందు నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అదే మెథడ్లో వెళ్ళడం బెటర్. ఓకే, లేదా ఆకు కొంచెం మనకు పెద్దగా ఉందనుకున్నప్పుడు కొంచెం చాప్ చేసి వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా, లేదా చేతితో 2 అరచేతుల మధ్యలో పెట్టేసుకొని అలా మెదిపేసి కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. చూడండి ఫాస్ట్గానే మనకి ఇది మగ్గిపోతూ ఉంది. సో తెచ్చుకున్న వెంటనే కొంచెం నీట్గా, ఎందుకంటే ఎండిపోయిన చిన్న చిన్న కొమ్మలు కూడా వస్తాయి, అంటే చిగురులకు వస్తాయి కదా ఇవి. సో సమ్మర్లో కార్నర్లో ఉన్న కొమ్మలు కొంచెం ఎండిపోయి ఆకుతో పాటు కూడా మనం వెళ్ళినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. శుభ్రంగా దాన్ని మనం ఏరేసుకొని ఆ తర్వాత కడిగేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. అంటే అవి ఆ చిన్న చిన్న కట్టె పుల్లలు ఏమైనా ఉంటాయి కదా, అవి మనకు తినేటప్పుడు నోటికి తగలకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, చింత చిగురులో ఉండే ఒక డిఫరెంట్ ఆ పులుపు ఉంటుంది కదా, ఆ స్మెల్ చాలా బాగా తెలుస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పౌడర్స్ నేను ముందుగానే యాడ్ చేస్తాను, ఎందుకంటే మనం ముక్కలు వేసినాక యాడ్ చేస్తే కొన్ని ముక్కలకు పడుతుంది, కొన్ని ముక్కలకు పట్టదు. కొద్దిగా ధనియాల పొడి, సో కొంచెం కొంచెం వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కొద్దిగా సరిపోతుంది, ఎందుకంటే మనకు ఆ పులుపుని డామినేట్ చేయకుండా ఉండాలి. దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు. సో నాకు కొంచెం సైజ్ పెద్దగా ఉండింది బేబీ కార్న్, కాబట్టి నేను మధ్యలోకి చీల్చేసి ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను. చిన్న సైజ్ మన ఫింగర్ థిక్నెస్ ఉంటే మీరు యాజ్ టీజ్గా అదే సైజుని ఫుల్గా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిసేపు ఇలా బాగా కలిపేస్తే ఆ చింత చిగురు పులుపు, అలాగే మనం ఇందాక యాడ్ చేసుకున్న జీలకర్ర, ధనియాలు, గరం మసాలా తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేస్తుంది అన్నమాట. సో చివరిలో నేను కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ రావాలని చెప్పేసి కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్ కాదు, కొంచెం మనం రెగ్యులర్గా చేసుకునేదాన్ని కొంచెం భిన్నంగా ఉండాలి అని అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, జస్ట్ పిసరంతా. ఓకే, సో కొద్దిగా కొంచెం అలా వేస్తున్నాను, కొంచెం ఇలా క్రష్ చేయాలి. ఓకే, ఒక్కసారి మళ్ళీ ఓకే. సో మేతి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మంట కొంచెం తగ్గించేసి మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం అలా చిన్న మంట మీద మగ్గిచ్చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకు బాగా పడతాయి. మనం తినేటప్పుడు ప్రతి ముక్కలోనూ మనం దీంట్లో యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, చూద్దాం. సూపర్గా రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్. దీన్ని మనం ఇప్పుడు డిష్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర పడాల్సిందే. వేడివేడిగా చింత చిగురు బేబీ కార్న్ వేపుడు రెడీ అయిపోయింది.
ఎంత మంచి వాసన వస్తుంది కదా. సో దీన్ని మీరు సైడ్ డిష్గా తీసుకున్నా సూపర్గా ఉంటుంది, లేదా స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం మనకు డ్రైగా ఉంది కదా, ఒక ఫోర్క్ కానీ లేదా టూత్ పిక్ పెట్టుకుని అలా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. స్నాక్లా రావాలనుకుంటే ఇంకొంచెం చట్పటా కోసం మనం చాట్ మసాలా కానీ ఆమ్చూర్ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చింత చిగురు బేబీకార్న్ వేపుడుకి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, ఉడికించిన బేబీకార్న్ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కసూరి మేతి, నూనె. చింత చిగురు బేబీకార్న్ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, చింత చిగురు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉడికించుకున్న బేబీకార్న్, కసూరి మేతి వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు బేబీకార్న్ వేపుడు రెడీ.